ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ఆయన శిలువలో శ్రమపడి శిలువలో మరణించి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు ఆయనలో ఉన్న పునరుద్ధాన శక్తిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి పరలోకమందును భూమి మీదను కూడా ఆయనకి సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి ఆయన మనతో ఏమని నిబంధన చేస్తున్నారంటే, యుగ సమాప్తి వరకు కూడా సదాకాలము ఆయన మనతో తోడై ఉంటానని, మనకు తోడై ఉంటానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి మనందరము కూడా ఈ సర్వ ప్రపంచానికి వెళ్ళి సర్వ సృష్టికి మనందరము కూడా సువార్త ప్రకటించాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామమును మనందరము కూడా ప్రతి ఒక్కరికి బాప్తిస్మా ఇవ్వాలి. మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో పాలిభాగస్తులం అవ్వడానికి, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ఆయన సేవలో మనందరినీ వాడుకోవడానికి, ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలము కూడా మనతో ఉండడానికి, మనకి తోడయ్యుండి మనం రక్షించి అనేకమైన ఆత్మలను మనం రక్షించడానికి యేసుక్రీస్తు తండ్రి మనందరికీ కూడా సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.